అసలు ఏమైందంటే ప్రతిసారి నేను మా అమ్మ చెప్పిన పని చేయలేను కదా. ప్రతిరోజు నేను మా అమ్మకి అయితే హెల్ప్ చేస్తాను అనమాట. ఈ రోజు మాత్రం కిచెన్ గడుగు బోకులు గడుగు అని చెప్పింది. అందుకే కోపంలో తిట్టేసి అమ్మకి హెల్పింగ్ గా ఉంటదని మా కోవేటి కొడుకులటి మా కోవేటి నేనే గుడ్డలు తోముతాను అనమాట. మగపిల్లలకి మా అమ్మ అయితే ఆడపిల్లలకి అందరికీ తోలుతుంది. మళ్ళీ ఈ గ్యాప్ లో డ్యూటీ పడింది అనుకో, చెలో డ్యూటీ. మా కోవేటి అయితే స్కూల్లో టీచర్ అనమాట. మా కోవేటి పొద్దున్నే 7 గంటలకైతే ఫోన్ చేసి స్కూల్లో డ్యూటీ ఉన్నది రా పోదాం, చిన్న పని ఉన్నది చేసుకున్నది, ఇంకొక మనిషిని పిలిచాను నీతో పాటు అని చెప్పాడు. దేవుడికి బలిచ్చే ముందు నైవేద్యం పెట్టినట్టు నాకు ఇంకొక మనిషికి బ్రెడ్ అయితే తీపిచ్చి చెరొక పెప్సీ అయితే తీపిచ్చి తినండి బల్లో పని చేయాలి ఎక్కువ ఈ రోజు అని చెప్పాడు. ఒక మనిషి ఎవరో కదా ముందు సీట్ లో కూర్చొని తింటున్నాడు చూడు, ఆ మనిషిది అనమాట. మసిరి వాళ్ళకి చేతరని పనే ఉండదు అనమాట. స్కూల్లోకి సామాను పెట్టామో లేదా షార్ట్ వేసుకునే మనిషి మా కోవేటికి ఏమి చెప్పాడో ఏమో తెలియదు కానీ బయటికి నేరుగా సామాను ఎత్తుకొని వచ్చేసి ఇంక పని వద్దు ఏం వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఇంకా మందే ఉంది వాడు చెప్పినట్టు చేయాలి కాబట్టి మొత్తం అన్ని సజ్జేసాం అనమాట. ఎప్పుడు పని అప్పుడు చేస్తే మంచిది, మళ్ళీ గడుగుదాం లేని కార్లు ఏ కార్లు కడక్కన పెట్టాను. వారం అయింది దూల తీరిపోయింది. 6 కార్లు అన్ని కడిగేతలకు బాబోయ్. నా వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.